నా పేరు జ్ఞానంగారు శ్రీహరి. నేను బస్ బౌన్లో డిప్యూటీ సిటీ మార్కెటింగ్గా పనిచేస్తున్నాను. ఒక విషయం చర్చించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్పేంత వరకు ఎవరూ కళ్ళు తెరవకండి. ఒక మంచి విషయం గురించి మనం చర్చించుకుంటాం. అందరూ కళ్ళు మూసుకోండమ్మా. ప్రపంచంలో ఎంతోమంది మనల్ని ప్రేమిస్తున్నారు, మనము ఎంతోమందిని ప్రేమిస్తున్నాం. కానీ ఒక కన్న తల్లి మనల్ని ప్రేమించినట్లుగా మనల్ని ఎవరూ ప్రేమించరు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటున్నాం. ఫస్ట్ ప్లేస్ కన్న తల్లికే ఇచ్చాం. ఆమె చిన్నప్పుడు పస్తులున్నా మనకు పాయసం పెట్టింది. ఆమె చెద్దన్నం తిన్నా మనకు వేడన్నం పెట్టింది. ఆమె నీళ్లు తాగినా మనకు పాలిచ్చి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మన కన్న తల్లి. ప్రతి కన్నతల్లి తన బిడ్డను నవమాసాలు గర్భంలో మోస్తుంది. ఒక నెల నిండు గర్భంలో మోసిన ఆ కన్నతలను తీర్చుకోవడానికి ఒక్క మాసానికి 1 సంవత్సరం చొప్పున 9 మాసాలకు గాను 9 సంవత్సరాలు విశిష్టమైన ఉత్కృష్టమైన మహోన్నతమైన సేవ చేస్తేనే కానీ ఈ జన్మలో అమ్మ రుణం మనం తీర్చుకోలేమని పెద్దలు మనకు చెప్తున్నారు. అలాగే ప్రసవం అనేది ప్రతి స్త్రీకి పునర్జన్మతో సమానం. బొడ్డు కోసి ప్రాణ త్యాగానికి సిద్ధపడితేనే అమ్మ మనకు ఈ జన్మ. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిచ్చిన కన్నతలను తీర్చుకోవడానికి మనం ఇంకా 99 సంవత్సరాలు విశిష్టమైన ఉత్కృష్టమైన మహోన్నతమైన సేవ చేస్తేనే కానీ అమ్మ రుణం మనం తీర్చుకోలేమని పెద్దలు మనకు చెప్తున్నారు. నవమాసాలు మోసిన దానికి 9 సంవత్సరాలు, తన ప్రాణాన్ని పరంగా పెట్టి జన్మనిచ్చిన దానికి 99 సంవత్సరాలు, వెరసి మొత్తం 108 సంవత్సరాలు కన్న తల్లికి విశిష్టమైన ఉత్కృష్టమైన సేవ చేస్తేనే కానీ అమ్మ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమని పెద్దలు మనకు చెప్తున్నారు. 108 సంవత్సరాలు కన్నతల్లికి సేవ చెయ్యాలి అంటే అంతవరకు మనం బతుకుండాలి. అది కాస్త కష్టమే. ఒకవేళ మనం బతుకున్నా మన కన్నతల్లి కూడా 108 సంవత్సరాలు బతికి ఉండడం కొంచెం కష్టమే. అంటే దీని అర్థం ఈ జన్మలో అమ్మ రుణం పూర్తిగా మనం తీర్చుకోలేము. వచ్చే జన్మ కూడా ఈ జన్మలో కన్నతల్లి రుణం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని మనం తెలుసుకోవాలి. పవిత్రమైన ఖురాన్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంది, జన్నత్. తల్లిని ప్రేమించిన వాణ్ణే అల్లా దయ చూస్తాడు. తల్లిని దూషించేవాణ్ణి, తల్లిని తిరస్కరించేవాణ్ణి అల్లా ఎప్పటికీ దయచూడడు అని చెప్పున్నారు. పవిత్రమైన బైబిల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పున్నారు తల్లిదండ్రులు ప్రేమ స్వరూపులు, వాళ్ళను గౌరవించాలి, ప్రేమించాలి అని. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మనుస్మృతిలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. 1000 సార్లు తండ్రి పాదాలకు నమస్కారం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి తల్లి పాదాలు స్పర్శించినంత మాత్రాన అంత పుణ్యం వస్తుందయ్యా అని చెప్పున్నారు. కన్నతల్లి అంటే అంత. అటువంటి కన్నతల్లిని పెరిగి పెద్దయిన తర్వాత మనమెలా చూసుకుంటున్నామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకో. దయచేసి మీ కన్నతల్లి రూపాన్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకో. చెప్పేంత కళ్ళు ఎవరూ తెరవకండి. చిన్నప్పటి నుంచి కన్నతల్లి కష్టపడితే మీరు ఈ స్థాయికి వచ్చారో ఒక్కసారి దయతో గుర్తుకు తెచ్చుకోండి. మీ కన్నతల్లి రూపాన్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకోండి. చెప్పేంత వరకు ఎవరూ కళ్ళు తెరవకండి ప్లీజ్. మనం ఈ రోజుల్లో ఎలా బతుకుతున్నామో ఒక్కసారి మనం తెలుసుకుందాం. పనికిరాని కరెన్సీ నోట్ల కోసం, దస్తావేజుల కోసం, ఆస్తిపాస్తుల కోసం కన్న తల్లి నోట్లో పురుగుల మందు పోసి చంపేస్తున్న కసాయి పిల్లలున్న సమాజంలో మనం బతుకుతున్నాం. మాటలు నేర్పిన కన్నతల్లిని నోరు మూసుకొని మూల కూర్చో ముసలిదానాన్ని గద్దించే కసాయి పిల్లలున్న సమాజంలో మనం బతుకుతున్నాం. కన్నతల్లి శవయాత్రలో కూడా సమాధి నిర్మాణానికి చందాల కోసం వంతులు వారిగా పోట్లాడుకుంటూ ఉన్నతోద్యోగులైన పిల్లలున్నా కూడా ఆ కన్నతల్లి శవాన్ని నడి రోడ్డు మీద అనాథగా వదిలి పారిపోతున్న కసాయి పిల్లలున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఎటుపోతున్నాం ఫ్రెండ్స్? ఇలా ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్. అమ్మకిలా చేయడం న్యాయమేనా? ఒక్కసారి మీ కన్నతల్లి రూపాన్ని గుర్తుకు తెచ్చుకోండి. చెప్పేంతవరకు ఎవరూ కళ్ళు తెరకండి. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా, ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా. అమ్మా 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 నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా.
పాలలోన కమ్మనైన ప్రేమ కుమ్మరించెనంత చిన్ననాడే. గోరు ముద్దలతోటి కోటి ముద్దులు పెట్టి గుండె ఊయల చేసి ఊపే నా తల్లి తన మమతంతా చేరింది ఆ కాటికి. సామ్రాజ్యాలు సరికావు ఆ ప్రేమకి, ఏ దేవుడైనా అమ్మ ప్రాణమిచ్చి వెళ్ళడా. అమ్మా 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 నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాగా నీకు చెప్పాలమ్మా. తెంచుకున్నా ప్రేమ పంచుకున్నా అన్ని నాకు అమ్మే అనుకున్నా. జాలే లేని కాలం గుండె లేని దైవం చేసేనయ్యో మోసం తీరే ఈ బంధం. యమ పాశానికి ఇంత బలమున్నదా, మన పాశాన్ని విడదీసిపోతున్నదా. మా అమ్మనిచ్చి బ్రహ్మరాత తిరిగి రాయడా. అమ్మ 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 చూశారుగా, పాట వింటూ ఉంటే ఎంతమంది కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయో ఆ కన్నీళ్లు కార్చే వాళ్ళకే తెలుస్తుంది. కన్న తల్లంటే అంతే. ఏ పేరు చెప్పినా మనిషిలో రాని స్పందన అమ్మ పేరు చెప్తే వస్తుంది. అమ్మంటే అంతే. అమ్మ మనసంటే అంతే. అమ్మను ప్రేమించేవాళ్ళంటే అంతే. అమ్మను ప్రేమించేవాడు రక్షకుడు, అమ్మను దూషించేవాడు రాక్షసుడు. గతంలో కారకులెవరైనా, కారణాలు ఏవైనా కన్నతల్లికి ఏమాత్రం నిర్లక్ష్యం చేసి ఉన్నామని మీకు అనిపించినా దయచేసి మీ కన్నతల్లిని బాగా చూసుకుంటామని మీ కన్నతల్లికి వాగ్దానం చెయ్యండి. ఇప్పటికే కన్నతల్లిని బాగా చూసుకుంటున్న కన్నబిడ్డలైతే రోజురోజుకు కన్నతల్లి మీద ప్రేమను పెంచుకుంటామని, ఆమెను మరింత బాగా చూసుకుంటామని మీ కన్నతల్లికి వాగ్దానం చెయ్యండి. కన్నతల్లి శాశ్వతంగా దూరమైన దురదృష్టవంతులైన పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉంటే స్వర్గములైనా సరే మీ కన్నతల్లి అష్టైశ్వర్యాలు అనుభవించాలని మీరు విశ్వసించే దైవాన్ని మనసారా ప్రార్థించండి. ఫ్రెండ్స్, 20-25 ఏళ్లు కన్నతల్లి మనల్ని పెంచి ఈ స్థాయికి తీసుకొస్తే మనల్ని జీవితాంతం పెంచి పోషిస్తోంది ఆర్టీసీ. కన్నతల్లి 20-20 సంవత్సరాలు మనల్ని పెంచి పోషిస్తే మనం కనీసం 70 ఏళ్లు బతుకుదామనుకుంటే ఇంకొక 50 సంవత్సరాలు మన సంస్థ మనల్ని పెంచి పోషిస్తోంది. మన జీవితం ఆఖరి శ్వాస వరకు కూడా సంస్థ మనల్ని చూసుకుంటుంది. అంతెందుకు, మన కన్నతల్లి అనారోగ్యం పాలైతే కూడా తార్నాక్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, డిస్పెన్సరీకి తీసుకెళ్తున్నాం. సంస్థ ఇచ్చే డబ్బులతో మన కన్నతల్లి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నామంటే మన సంస్థ మనకు ఎంతగా చూసుకుందో, కన్నతల్లి కన్నా మిన్నగా ఎంత లాలిస్తుందో, ఎంతగా ప్రేమగా చూసుకుంటుందో, ఎంత లాలనగా చూసుకుంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. కన్నతల్లిలాగా మన సంస్థను చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆర్టీసీ. ఇవే మనకు బంగారు బీజాక్షరాలు, మన భవితశీల సజీవ క్షేత్రాలు. జన్మనిచ్చిన అమరుణం తీర్చుకోగలమా ఎన్నటికైనా? ఉపాధినిచ్చిన ఆర్టీసీ తల్లి రుణం మరువగలమా ఏనాటికైనా? అమ్మ లేనిదే మనము లేము, ఆర్టీసీ లేనిదే మనకు బ్రతుకే లేదు. కన్న పేగుబంధానికి కొలమానం ఉందా గణితంలో? ఆర్టీసీ అనుబంధానికి ఉపమానం ఉందా జీవితంలో? మన తొలి శ్వాసకు ఆధారం అమ్మే, మన తుది శ్వాస వరకు మూలాధారం ఆర్టీసీనే. అమ్మ ప్రేమ అనంతం, ఆర్టీసీ ప్రేమ అద్భుతం. అమ్మ అమృత వర్షిణి, ఆర్టీసీ అనురాగ హర్షిణి. అమ్మ మమతల సన్నిధి, ఆర్టీసీ జీవన పెన్నిధి. అమ్మ పాలు మన తొలి ఆహారం, ఆర్టీసీ వేతనాలే కదా మన సర్వస్వం. ఎన్నో కష్టాల్లో మనల్ని పెంచింది స్వంత కన్నతల్లి. నష్టాల కష్టాలున్నా ఏ లోటూ చెయ్యలేదు సంస్థ కన్నతల్లి. ఏ కష్టమొచ్చినా మనం తలుచుకునేది అమ్మనే, మనకే కష్టం వచ్చినా ఆదుకునేది ఆర్టీసీనే. అమ్మ ప్రత్యక్ష దేవత, ఆర్టీసీ మనల్ని నడిపించే దేవదూత. మన జన్మ తల్లికి పునర్జన్మ.
మన సుగతి ఆర్టీసీ జగతి ప్రగతి. అమ్మ సేవే మనకు స్వర్గం, ఆర్టీసీ సేవే మనకు సన్మార్గం. అమ్మకు న్యాయం చేయలేని మనం ఆర్టీసీకి చేసేది శూన్యం. అమ్మను మరిస్తే కష్టాలే, బాధ్యతలు విస్మరిస్తే నష్టాల అరిష్టాలే. ఇద్దరు కన్నతల్లుల దీవెనలు అందిస్తాయి నిత్య ప్రార్థనలు. సంకల్పం అంకితభావ సేవలు కురిపిస్తాయి ప్రజల మన్ననలు. అమ్మ ఆర్టీసీ మనకు రెండు కళ్ళు కావాలి. అమ్మ ఆర్టీసీ మనకు రెండు కళ్ళు కావాలి. మన వ్యక్తిత్వాలు పరిపూర్ణతకు ఆదర్శ లోగిళ్ళు కావాలి. దైవం లాంటిదే అమ్మ, అమ్మ లాంటిదే ఆర్టీసీ. దైవం లాంటిదే అమ్మ, అమ్మ లాంటిదే ఆర్టీసీ. మాతృదేవోభవ, ఆర్టీసీ దేవోభవ. మాతృదేవోభవ, ఆర్టీసీ దేవోభవ.